అనంతపురం జిల్లా కదిరిలోని ప్రసిద్ధ మరకత మహాలక్ష్మి ఆలయంలో దొంగలు పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రాంతంలో ముగ్గురు దొంగలు పలుగులు పారలతో వెనక ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. పలుగుల సాయంతో గర్భగుడి తలుపులు తెరిచారు. లోపలికి ప్రవేశించి మహాలక్ష్మి వెండి కవచం, మంగళసూత్రం సహా పలు ఆభరణాలను చోరీ చేశారు. అంతేకాదు హుండీని కూడా పగలగొట్టి అందులోని డబ్బులను కాజేశారు. దొంగల చోరకళ మొత్తం గుడి లోపల ఉన్న సీసీ కెమెరాస్లో నిక్షిప్తమైంది. ఆలయ అర్చకులు దొంగతనం జరిగినట్లుగా ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించి విచారణ ముమ్మరం చేశారు. పోయిన సొత్తు 3 నుంచి 4 లక్షల రూపాయల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరకత మహాలక్ష్మి దేవాలయంలో సుమారు 2 గంటల తర్వాత కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలు పడి దేవతకు సంబంధించిన మంగళసూత్రము, వెండి ఆభరణాలు దోచుకొని పోయినారు. త్వరలోనే వీళ్ళను పట్టుకొని ఆభరణాలు రికవర్ చేస్తాం. సుమారు 3 వచ్చిండొచ్చు. యాక్చువల్గా ఇదేమంటే మరకత మహాలక్ష్మి దేవాలయం యొక్క విగ్రహము మన ఇండియాలోనే మొత్తం 4 చోట్ల ఉన్నాయి. దాంట్లో కదిరి ఒక పెద్ద విగ్రహము. మామూలుగా అయితే మేము అనుకునేది ఏమంటే ఆ విగ్రహం కోసం వచ్చినట్టుగా మేము డౌట్ పడుతున్నాము. దీన్ని చూసి ఎక్కడైనా సరే ఈ మరకత విగ్రహం ఎక్కడైనా సరే కొద్దిగా జాగ్రత్త కూర్చున్నాము. అలాగే అన్ని దేవాలయాల దగ్గర కూడా కొద్దిగా నిఘా పెంచవలసిగా కోరుచున్నాము.